హాయ్ అండి, ఎంతో రుచికరమైన మేక తలకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ మేక తలకాయ కాళ్ళు మన ఆరోగ్యానికి మంచిదండి. మోకాళ్ళ నొప్పులున్న తగ్గుతాయి, అలాగే మెడ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. మార్కెట్ నుంచి తలకాయ మాంసం తెచ్చుకున్నప్పుడు ఈ తలకాయ మాంసాన్ని హాట్ వాటర్ అలా కాచుకుని అందులో వేసేసుకోవాలండి. ముందుగా చన్నీళ్ళతో కడిగేసి తర్వాత హాట్ వాటర్లో వేసుకోవాలి. చూడండి, ఎంటుకలు అయితే చూసారు కదా, ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. హాట్ వాటర్లో బాగా హీట్గా ఉండాలండి వాటర్. ఇలా హాట్ వాటర్లో వేస్తే స్మెల్ కూడా ఉండదండి. అందుకని హాట్ వాటర్లో ఇలా వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు అలా ఉంచేయండి. ఇలా 10 నిమిషాలు ఇలా ఉంచాలండి. ఈ లోపు మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఆయిల్ పోసుకుందాం అండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నీచు కూర కదండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా తిప్పి మగ్గించుకుందాము. ఈ మగ్గించుకునే లోపు 10 మినిట్స్ అయితే అయింది కదండి. ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఈ క్లీన్ చేసుకుని అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరుకుందామండి. Jigombe, fiz o sol das pegas. Engorda చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినీళ్ళగా చూసేద్దాం రండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకుని చింతపండు నానబెట్టుకుందామండి. చూడండి, ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు చింతపండుని నీట్గా కడుక్కుని ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కాళ్ళు ముక్కలు వేసేసుకున్నాము. వేసేసుకుని తిప్పేసుకున్నాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని మగ్గించుకున్నాం బాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకున్నామండి. 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి ఇందులో ఉప్పు కారం వేసుకున్నాము. తగినంత ఉప్పు అండి. తగినంత కారము. కారం ఎక్కువే పడుతుందండి. మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. అయితే వాటర్కి బదులుగా చింతపండు రసం పోసుకుంటే మనకి స్మెల్ ఉండదండి. చాలామంది వాటర్ పోస్తారు. వాటర్ పోస్తే కొంచెం స్మెల్ వస్తుందండి, ఎందుకంటే వీటిని మంటలో కాలుస్తారు కదా. అలాగే పెద్ద పోతులు అయినా కానీ స్మెల్ వస్తాయండి. అందుకని చింతపండు రసం పోసుకుంటే బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 సెకండ్లు అలా ఉంచుదాం. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసేస్తున్నామండి. చింతపండు రసం పోసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్స్ రానిద్దామండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాము. పోతాయండి. ఎక్కువ విజిల్స్ వేయించినా కానీ బాగా కుక్ అయిపోతుంది, మనకి తినడానికి బాగోదన్నమాట. చూడండి, కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకున్నామండి. నూరుకున్న మసాలా అయితే బాగుంటుంది.
నూరుకున్న మసాలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మసాలా వేసుకున్నాం కదండి, 1 నిమిషం పాటు అలా ఉడికించుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రాగి సంగటి ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.